సంపూర్ణ ఆరోగ్యం కోసం కొన్ని విషయాలు షేర్ చేస్తాను. సాధకులకి అర్థమవుతుంది నేను చెప్పేటువంటి వర్డ్స్ కానీ ఏదైనా సరే. మనం తీసుకున్నటువంటి బ్రీతింగ్ చాలా పాజిటివ్గా ఉండాలి. అలాగే తినే పదార్థం కూడా చాలా పాజిటివ్గా తీసుకోవాలి. అలాగే వాటర్ తాగిన తినే పదార్థం అంటే ఈ భౌతిక శరీరము బాగుండడానికి మనము నోటి ద్వారా ఈ యొక్క ఫుడ్ తీసుకుంటున్నాము, వాటర్ తాగుతున్నాము, బ్రీతింగ్ తీసుకుంటున్నాము. మరి నీ యొక్క బ్రీతింగ్ చాలా బాగుందా అంటే ఇక్కడ భగవంతుడు ఒక విషయం ఏంటంటే శ్వాసిస్తున్నాము. మంచివాడు తీసుకుంటున్నాడు, పండితుడు తీసుకుంటున్నాడు, పామరుడు తీసుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు, పిచ్చివాడు తీసుకొని వదిలేస్తున్నాడు, జబ్బున్నవాడు తీసుకొని వదిలేస్తున్నాడు. ఏమిటి? గాలిని. మరి అంత గాలి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉంటున్నామా? బయటికి వెళ్తున్నాం కదా, తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది బయట? అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు శుద్ధమైపోతూ ఉంటుంది. ఈ యొక్క ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరం అన్నట్టు మనకి. ఎందుకంటే సముద్రంలో కదా చెడు పదార్థాలు, మంచి పదార్థాలు అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంది సముద్రం. అలాగే శ్వాస అంటే గాలి కూడా మన శ్వాస ద్వారా తీసుకుంటున్నాం కదా, చాలా పాజిటివ్గా. అంటే నీ ఆలోచన ఎలా ఉంటుందో శ్వాసను అలాగే వెళ్తుంది లోపలికి. తీసుకున్న శ్వాసని మళ్ళీ పూర్తిగా వదిలేయాలి. అంటే ఆరోగ్యం కోసం చెప్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, నా లోపల ఉన్న అనారోగ్యాన్ని బయటకు వదిలేస్తున్నాను అనేటువంటి భావన చేస్తున్నారా? దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంటు. మనము బాగుంటేనే అన్నీ సాధ్యం.